నమస్తే, నా పేరు మధు యాదవ్. ఒంగోలు నుంచి నేను మాట్లాడుతున్నాను. దేశీయ గోసేవ ట్రస్ట్ అనే ట్రస్ట్ ద్వారా మేము దేశవాళీ ఆవుల అభివృద్ధి కోసం వట్టిపోతున్న గోవులు కబేళాలకు తరలకుండా, అక్రమ రవాణా జరగకుండా, పురవీధుల్లో తిరిగే అనాథ ఆవుల గురించి ఎన్నో కార్యక్రమాలు గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో వట్టిపోతున్న ఆవుల గురించి పట్టణ పురవీధుల్లో పురవీధుల్లో ఎక్కడ చూసినా అనాథ ఆవులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటి పాలు పితుక్కొని వాటి అవసరం తీరిన తర్వాత నిర్దాక్షిణ్యంగా, అతి దారుణంగా యజమానులు రోడ్ల మీద వదిలేస్తున్నారు. వీటి మీద ఒక చర్య తీసుకునే కార్యక్రమంలో మేము మా దేశీయ గోసేవ ట్రస్ట్ నుంచి మా చైర్మన్, మా ఉప చైర్మన్, మా సభ్యులందరం కలిసి కలెక్టర్ గారిని, మేయర్ గారిని ఎన్నో సందర్భాల్లో కలిసి లెటర్స్ ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ మేయర్ గారు గంగాడ సుజాత గారు ఒక బంధువులతోటిని మాకు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. చేసినంత స్పీడ్గానే మళ్ళీ దాన్ని కార్పొరేషన్ సిబ్బంది వేరే అవసరాల కోసం మా నుంచి వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. సో మేము చేసే ఏ కార్యక్రమం కూడా మున్సిపల్ సిబ్బంది పట్టణంలో మాకు ఎటువంటి సహకారం అందించాల. కలెక్టర్ గారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. యజమానులు పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ అనాథ ఆవులన్నింటినీ ఒక ప్రదేశంలో చేర్చి వాటికి ఎటువంటి లోటు లేకుండా సేవ చేయాలని, వారికి నిరంతరం 3 పూట్ల వాటికి మంచి ఆహారం అందించి ఆరోగ్యంగా తయారు చేసిన తర్వాత వ్యవసాయం చేసుకునే వ్యవసాయ కూలీలకు, ఆవులు కొనుక్కోలేని స్థితిలో ఉన్న అతి పేద రైతులకు ఈ ఆవులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమాన్ని మేము చేపట్టాము. అందుకోసంగా ఈ పట్టణ పురవీధుల్లో ఉండే ఆవులన్నిటినీ ఓ ప్రదేశంలో తోలి వాటికి ఆలనా పాలన చూసే కార్యక్రమము, వాటికి ఎటువంటి జబ్బులు రాకుండా వాటికి మంచి ఒక వెటనరీ డాక్టర్ సలహాతోటి పర్యవేక్షణలో వాటికి మంచి వైద్యం ఇప్పించి మంచి ఆహారాన్ని అందించి పుష్టిగా తయారు చేసి రైతులకు ఇవ్వాలనేదే మా ఆకాంక్ష. ఈ ఆకాంక్షకు పట్టణ ప్రజలు, అతి ముఖ్యంగా గో సేవకులు, గో సంరక్షకులు, మన పూర్వీకులు మనకు అందించిన ఒక పూజనీయమైన ప్రాణి గోవు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రండి. గోసేవ చేయడం కోసం ముందుకు రండి. గోసేవలో భాగం అంటే, గోసేవ అంటే వాటిని ఆహారం పెట్టడం కాదు, వాటి ఆలనా పాలన, వాటి ఆరోగ్యం. మీ బిడ్డల్ని మీరు ఎలా చూస్తారో అలా చూడగలిగితేనే గోసేవ చేసినట్టు. అలా చేస్తేనే మన రైతు బాగుంటాడు. రైతుల దగ్గర ఎప్పుడైతే ఆవులు ఉంటాయో సస్యశ్యామలమైన, సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని రైతు మనకు అందించగలడు. మంచి ఆహారం మనం తింటే మనం ఎంత ఆరోగ్యం ఉంటామో అలాగే ఆవుల్ని సంరక్షించి గో సంతతిని పెంచే విధంగా ప్రభుత్వాలు, చట్టాలు మారాలి. అలాగే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలి. మన పూర్వీకులు ఆ రోజుల్లో లక్షలాది గోవుల్ని పెంచి పోషించారు ఆ రోజుల్లో. అలాగే మనం ఈరోజు గో సంతతి తగ్గిపోయిన అన్ని జిల్లాల్లో గో సంతతి తగ్గిపోయింది. ఎందుకంటే గో అక్రమ రవాణా ఎక్కువైపోయింది. గో కబేళాలు నిర్వహించే వాళ్ళు ఎక్కువైపోయారు. గోమాంసం విక్రయించే వాళ్ళు ఎక్కువైపోయారు. గోవుని రక్షించే వాళ్ళు తగ్గిపోయారు. అందుకోసంగా ప్రతి ఒక్కరూ ఈ చైతన్యం తీసుకొని ఈ గోవును సంరక్షించే కార్యక్రమంలో మా వెంట నడవాలని, మీకు తోచిన సహాయం చేసి గోవు ప్రాణిని కాపాడాలని సంపూర్ణంగా దేశీయ గోసేవ ట్రస్ట్ నుంచి మీ అందరికీ నేను విన్నపం చేసుకుంటున్నాను.